పూర్వం వస్తుందని చాలా చాలా బాగా నేను 2 వీళ్ళు చూడటం జరిగింది. చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు మ్యూజిక్, సాంగ్స్ అనంత, అలాగే లిరిక్స్ కూడా. అటు కాసర్ల శ్యామ్ గారు కానివ్వండి, ఇటు శ్రీరామ్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా వాళ్ళు రాయడం. ఏదైనా మళ్ళీ ఏంటంటే సన్నివేశాన్ని వివరించడం దర్శకుడి యొక్క బాధ్యత, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. మరి అంత బాగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం, చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎమోషన్తో మనం చెప్తాం, ఎంత మన అడిగిన దానికి వాళ్ళు స్పందిస్తారనేది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అలాగే అద్భుతంగా వాడు రాయడం జరిగింది పాటలు, అలాగే అద్భుతంగా పాటలకి బాణీకి సమకూర్చడం జరిగింది. అలాగే ఒక సినిమాని ఇంకా బాగా ఎలివేషన్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును సార్, ఏదైతే మన ఖండాలో మీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పెషల్ సార్. అది సమరసింహారెడ్డి నుంచి అని పాత సినిమాలు తీసుకున్నా కూడా వెరీ వెరీ స్పెషల్ సార్. అంటే జనాలకి రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా చేస్తారు. సో పాటల గురించి వస్తే చిన్ని చిన్ని సాంగ్ లో మీరు ఒక ఫాదర్ రోల్లో కనిపించారు పాపతోటి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అమ్మాయి చాలా బాగా చేసింది పాప, ఢిల్లీ అమ్మాయి వేద అని చాలా అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్. అంటే ఆ చిలిపితం ఉంది కాబట్టి దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఈజీ. మనుషులని పాప చాలా చిలిపిగా సెట్లో కూడా ఎప్పుడు వాగిస్తూనే ఉండేది. ఎప్పుడు ఎవరితో ఒకరితో వెళ్ళి ముచ్చటించడం, ఇప్పుడు చాలా యాక్టివ్ ఉండేది ఆ పాప, చాలా యాక్టివ్ ఉంది ఆ పాప. సో అలాగే ఆ పాత్రకి చాలా బాగా చేసింది, అద్భుతంగా చేసింది పెర్ఫార్మెన్స్. అంటే పాత్ర ఏంటన్నది సస్పెన్స్, అది చెప్పకూడదు చెప్పకూడదు, ఎగ్జైట్మెంట్ ఉండదు ఇప్పుడు చెప్తే. ఓకే సార్, ఇప్పుడు యానిమల్ సినిమాలో బాబీ డియోల్ గారు చాలా వైల్డ్గా డిఫరెంట్గా కనిపిస్తారు కదా. సో మీకే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతోంది క్యారెక్టర్? బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. అంత ముందు కలిసాను 2 సార్లు. ఓకే, ఒకసారి సందర్భంలో ముగ్గురిని కలవడం జరిగింది, తండ్రిని, 2 కొడుకుల్ని, సన్నీని, బాబీని కూడా. యాక్చువల్గా పిల్లలు కూడా నేనే చెప్పాను ముందు. నా ముందుకు వచ్చినప్పుడు 2 పేర్లు అవన్నీ వచ్చింది ప్రస్తావన వస్తే నేను చెప్పాను ఏదైనా ఎక్కువ టైం తీసుకోండి. అంతకుముందు మాది షూటింగ్ అప్నా సాంగ్ కదా పాట జరుగుతుంది అప్పుడు. దీంట్లో మన కాదు వీరసింహారెడ్డి పాట జరుగుతుంది, నాది శృతి హాసన్ జరుగుతుంటే పక్క ఫ్లోర్లో జరుగుతుంది షూటింగ్. అప్పుడు వెళ్ళి కలవడం జరిగింది మామూలుగా సరదాగా. తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది సెట్కి సరదాగా. క్రిష్ డైరెక్టర్ అప్పుడు, దానికి మారేడు తర్వాత డైరెక్టర్. అంతే. ఆ తర్వాత మళ్ళీ జస్ట్ వీళ్ళు వచ్చి అడిగారు వీళ్ళని ఎవరైతే బాగుంటారని. నేను 2-3 పేర్లు చెప్పారు, కళ్ళు మూసుకున్నాను అంతే. 2 నిమిషాలకి ఎక్కువ ఆలోచించలేదు. బాబీ డియోల్ బుక్ చేయండి అని. వాడికి అర్థం కాదు. అవునన్నా, అంటే అప్పటికి యానిమల్ రిలీజ్ కాదు సినిమా. మచ్ బిఫోర్ యానిమల్. బాబీ డియోల్ బుక్ చేయండి. So are there any qualities